వెల్కమ్ టు శ్రీ ఆచార్య ఇన్స్టిట్యూట్. టుడే ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్కి సంబంధించి గాంధీ యుగంలో చేసిన ఒక ఉద్యమం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ మనకి ఎన్సిఎం అంటే నాన్ కార్పొరేషన్ మూమెంట్ లేదా సహాయ నిరాకరణ ఉద్యమం. మరి ఈ యొక్క ఎన్సిఎం మూమెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మీకు 1920లో స్టార్ట్ అయింది, 1922 వరకు జరిగింది. మరి ఈ యొక్క ఎన్సిఎం ఉద్యమం అనేది గాంధీజీ ఎందుకు ప్రారంభిస్తున్నాడు, అసలు ఎలా జరుగుతుంది ఏంటి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా మనకి దీని నుంచి క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. దేని నుంచి అంటే ఎన్సిఎం మూమెంట్. మరి ఎన్సిఎం మూమెంట్ నాన్ కార్పొరేషన్ మూమెంట్ వచ్చేటప్పటికి 1920వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. దీనికి గల కారణాలు ఏంటి అంటే, ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ అవడానికి గల కారణాలు ఏంటంటే, ఆనాడు భారతదేశంలోని 1920 ముందు 1919 ఇయర్లోని మన భారతదేశంలోని జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. ఈ జలియన్ వాలాబాగ్ సంఘటనలో చాలామంది సిక్కులు అనేవారు చనిపోవడం జరిగింది. అదేవిధంగా 1919 ఇయర్లోని బ్రిటిష్ వారు ఒక రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చారు, రౌలత్ యాక్ట్. అదేవిధంగా 1919 ఇయర్లోని ఖిలాఫత్ మూమెంట్ అనేది భారతదేశంలో జరిగింది. ఇలా జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కానీ, రౌలత్ చట్టాన్ని తీసుకురావడం కానీ, ఖిలాఫత్ మూమెంట్ కానీ, ఇవన్నీ కూడా బ్రిటిష్ వారు ఇండియన్ రూలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కాలంలో భారతదేశంలో జరిగినవి. వాటికి బ్రిటిష్ వారు సరిగ్గా స్పందించట్లేదని చెప్పి, అందుకని మన యొక్క ఐఎన్సీకి సంబంధించిన గాంధీజీ గారు ఏం చేశారంటే 1920వ సంవత్సరంలోని ఎన్సిఎం ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎన్సిఎం ఉద్యమాన్ని మరి ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని క్వశ్చన్ అడిగితే, ఎప్పుడు ప్రారంభించారంటే 1920లోని ఆగస్టు 1వ తారీఖున ఎన్సిఎం ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఆగస్టు 1 అన్నప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి ఏంటి అంటే, మనకి ఫ్రీడమ్ ఫైటర్స్లో 3 కేటగిరీస్ ఉంటారు కదా, మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్, గాంధీయర్. అందులో 2వ వర్గానికి చెందినవారు. ఫస్ట్ది మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం. అతివాదుల వర్గానికి చెందిన గొప్ప వ్యక్తి అయిన బాలగంగాధర్ తిలక్ చనిపోయింది ఆగస్టు 1, 1920. ఆ రోజున అతను ఉద్దేశించుకొని గాంధీజీ గారు ఎన్సిఎం ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి ఎన్సిఎం ఉద్యమం అనేది ఎప్పుడుతో ఎండ్ అవుతుంది, మీకు ఎప్పుడుతో ఎండ్ అవుతుందంటే 1922 ఫిబ్రవరి 12వ తారీఖున ఈ ఉద్యమం అనేది ముగుస్తుంది. మరి ఉద్యమాన్ని ప్రారంభించేటప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించి మెయిన్ పిల్లర్, ప్రధానంగా దీని యొక్క ప్రధాన ఏ మార్గంలో ఉద్యమాన్ని నడిపించాలంటే నాన్ వైలెన్స్ మార్గంలోని ఈ ఉద్యమాన్ని నడిపించాలని గాంధీజీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఉద్యమానికి గాంధీజీ గారు ఒక చిహ్నం, ఒక సింబల్గా దేన్ని సూచించారంటే చరకాను పెట్టడం జరిగింది. మరి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఈ ఉద్యమ ప్రారంభ దశలోని ఒక వైస్రాయిగా ఎవరున్నారని క్వశ్చన్ అడుగుతాడు. వైస్రాయిగా మీకు ఎవరున్నారంటే జేమ్స్ ఫర్డ్. అదే ఎండ్ అవుతున్నప్పుడు వైస్రాయిగా ఎవరున్నారంటే లార్డ్ రీడింగ్ అనేవారు ఉన్నారు. లార్డ్ రీడింగ్ అనేవాడు వైస్రాయ్. ఎప్పుడంటే ఉద్యమం ఎండ్ అవుతున్నప్పుడు, స్టార్ట్ అవుతున్నప్పుడు వైస్రాయ్ ఎవరంటే జేమ్స్ ఫర్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా భారతదేశంలోని ఈ యొక్క ఎన్సిఎం ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్తున్నామంటే 1920. కారణం ఏంటని చెప్తున్నామంటే బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలోని జరిగిన జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కానీ, రౌలత్ చట్టాన్ని తీసుకురావడం కానీ, ఖిలాఫత్ మూమెంట్ కానీ, వాటికి బ్రిటిష్ వారు స్పందన సరిగ్గా లేదని చెప్పి మన యొక్క గాంధీజీ గారు, ఐఎన్సీకి సంబంధించిన పొలిటికల్ లీడర్ అయిన గాంధీజీ గారు ఏ ఉద్యమాన్ని తీసుకొచ్చారంటే ఈ యొక్క ఎన్సిఎం ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా ఎన్సిఎం ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తున్నాము, ఎప్పుడు ఎండ్ అయిందో చెప్తున్నాము. స్టార్ట్ అవుతున్నప్పుడు వైస్రాయ్ ఎవరంటే జేమ్స్ ఫర్డ్, ఎండ్ అవుతున్నప్పుడు వైస్రాయ్ ఎవరని చెప్తున్నామంటే లార్డ్ రీడింగ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇలా ఎన్సిఎం ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత, అయితే ఈ ఎన్సిఎం ఉద్యమానికి ఫస్ట్లో ఐఎన్సీ యొక్క మద్దతు లేదు. గాంధీ స్టార్ట్ చేశారు ఆగస్టు 1న. కానీ తర్వాత ఐఎన్సీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పి, ఐఎన్సీ సభ్యులతో మాట్లాడాలని చెప్పి ఈ యొక్క ఒక ఐఎన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ? కోల్కత్తా స్పెషల్ కాంగ్రెస్ మీటింగ్, కోల్కత్తా ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం అని చెప్తాం. ఈ కోల్కత్తా ప్రత్యేక కాంగ్రెస్ సమావేశానికి ప్రెసిడెంట్ అధ్యక్షత వహించింది ఎవరంటే మీకు లాలా లజపత్ రాయ్ అనేవారు అధ్యక్షత వహించడం జరిగింది.
మరి ఈ సమావేశంలోని కలకత్తాలో జరిగిన ఈ ప్రత్యేక ఐఎన్సి సమావేశానికి ఐఎన్సి మెంబర్ అందరూ అటెండ్ అయితే ఈ ఐఎన్సి సమావేశంలోని ఎన్సిఎం ఉద్యమానికి ఎక్కువ మెజార్టీ అనేది మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, గాంధీజీ ప్రారంభించుతున్న ఈ ఎన్సిఎం ఉద్యమానికి మెజార్టీ పీపుల్ అనేవారు దీన్ని ఆమోదించారు. ఏంటి, ఈ ఉద్యమాన్ని కొనసాగించండి, ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళమని చెప్పి గాంధీజీకి మెజార్టీ ఆఫ్ పీపుల్స్ అనేవారు ఓటేయడం జరిగింది. ఎక్కడంటే కలకత్తా ప్రత్యేక ఐఎన్సి సమావేశం. అయితే మనకి ప్రతి ఇయర్ కూడా ఇది ఎప్పుడు జరిగింది, 1920లో జరిగింది. 1920లో జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ మీటింగు. ఓకేనా, అదే ప్రతి ఇయర్ కూడా మనకి వార్షిక ఐఎన్సి సమావేశాలు జరుగుతాయి. 1920 వార్షిక ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది, నాగపూర్లో జరిగింది. నాగపూర్లో జరిగిన ఈ ఐఎన్సి సమావేశంకి అధ్యక్షత వహించింది ఎవరంటే మీకు ప్రెసిడెంట్ విజయ రాఘవచారి అనేవాడు ఈ యొక్క నాగపూర్ ఐఎన్సి సమావేశానికి ప్రత్యేకంగా అధ్యక్షత వహించడం జరిగింది. కోల్కతా స్పెషల్ కాంగ్రెస్ మీటింగ్ ఎవరు అధ్యక్షత వహించారంటే లాలా లజపత్ రాయ్. ప్రతి సంవత్సరం వార్షిక ఐఎన్సి సమావేశం జరుగుతుంది. అలా నాగపూర్ ఐఎన్సి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే విజయ రాఘవచారి అనేవారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ నాగపూర్ ఐఎన్సి సమావేశంలో ముఖ్యంగా మనకి సితరంజన్ దాస్ ఇతను ప్రత్యేకంగా ఈ నాగపూర్ ఐఎన్సి సమావేశంలోని ఏ ఉద్యమానికి తన మద్దతు ప్రకటించడం జరిగిందంటే ఎన్సిఎం ఉద్యమానికి. ఇక్కడ కలకత్తాలో జరిగిన ప్రత్యేక ఐఎన్సి సమావేశానికి సంబంధించి తీసుకుంటే అందులో ఇతను మద్దతు ఇవ్వలేదు, తిరస్కరించాడు ఎన్సిఎం ఉద్యమాన్ని. అయితే ఇప్పుడు నాగపూర్లో జరిగిన ఈ వార్షిక ఐఎన్సి సమావేశంలోని సితరంజన్ దాస్ ఏ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగిందంటే ఎన్సిఎం. ఇలా ఐఎన్సి నుంచి పూర్తి మద్దతు దొరికింది ఏ ఉద్యమానికంటే ఈ యొక్క ఎన్సిఎం ఉద్యమానికి. ఇలా ఎన్సిఎం ఉద్యమం అనేది ఐఎన్సి మద్దతుతోని గాంధీజీ ఇప్పటి వరకు కొనసాగించాడంటే 1922 వరకు కొనసాగించడం జరిగింది. ఇలా భారతదేశంలో ఇప్పుడు ఏ ఉద్యమం స్టార్ట్ అవుతుందంటే ఎన్సిఎం, నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఎన్సిఎం ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఈ ఎన్సిఎం ఉద్యమంలోని మొత్తం మీద 4 దశలు ఉంటాయి. 4 దశలు ఏంటి, మొదటి దశ ఫస్ట్ ఫేజ్, రెండవ దశ సెకండ్ ఫేజ్, థర్డ్ మూడవ దశ, ఫోర్త్ నాలుగవ దశ ఫోర్త్ ఫేజ్. ఇలా గాంధీజీ ప్రారంభించిన మొదటి జాతీయ ఉద్యమమైన ఎన్సిఎం ఉద్యమంలో ఎన్ని దశలు ఉంటాయని చెప్పుకున్నామంటే 4 దశలు ఉంటాయి. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ. మరి మొదటి దశ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు, జనవరి నుంచి మార్చి వరకు, మొత్తము 1921 ఇయర్లోనే, 1921 సంవత్సరంలో. ఓకే, నెక్స్ట్ వన్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ వరకు ఉంటుంది. ఏప్రిల్ టు జూన్ మొత్తం 1921 ఇయరే. థర్డ్ వన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ వరకు ఉంటుంది 1921. థర్డ్ వన్ మనం తీసుకుంటే జనవరిలో స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి వరకు ఉంటుంది, మొత్తము 1921. ఇలా గాంధీజీ ప్రారంభించిన ఈ ఎన్సిఎం ఉద్యమంలోని ఎన్ని దశలు ఉంటాయని చెప్పుకుంటున్నామంటే 4 దశలు ఉంటాయి. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ. ఓకేనా, మరి మొదటి దశలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే బ్రిటిష్ వారి దగ్గర, అంటే బ్రిటిష్ కార్యాలయం లేదా స్కూళ్ళు కానీ, కాలేజెస్ కానీ, లేదా లాయర్స్ కానీ, బ్రిటిష్ వారి దగ్గర పనిచేస్తున్న, బ్రిటిష్ స్కూల్లో కానీ, కాలేజెస్ కానీ, లాయర్స్ పనిచేస్తున్న ఇండియన్స్ అందరూ కూడా తమ యొక్క ఉద్యోగాలకి రాజీనామా చేసి ఏ ఉద్యమంలో పాల్గొవాలని పిలుపునిచ్చారంటే ఎన్సిఎం ఉద్యమంలో పాల్గొవాలని ఎవరు పిలుపునిచ్చారంటే గాంధీజీ పిలుపునివ్వడం జరిగింది. ఇలా మొదటి దశలోని గాంధీజీ ఏమని పిలుపునిస్తున్నాడంటే బ్రిటిష్ వారి దగ్గర పనిచేస్తున్న ఇండియన్స్ అందరూ కూడా, అక్కడ స్కూల్లో కానీ, కాలేజెస్ కానీ, లాయర్స్ కానీ, కార్యాలయాల్లో పనిచేస్తున్న అందరూ కూడా తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి ఏ ఉద్యమంలో పాల్గొవాలని పిలుపునిచ్చారంటే గాంధీజీ గారు ఎన్సిఎం ఉద్యమంలో. ఇలా గాంధీజీ పిలుపు మేరకు కొంతమంది లాయర్స్ కూడా తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరు, సితరంజన్ దాస్, సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, సితరంజన్ దాస్, టంగుటూరి ప్రకాశం పంతులు, సైఫుద్దీన్ కిచ్లు,
సైఫుద్దీన్ కిచ్లు, ఇలా వీళ్ళందరూ కూడా తమ న్యాయవాద పదవికి రిజైన్ చేసి ఈ యొక్క ఎన్సిఎం ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడంటే 1921 కల్లా. ఇది మొదటి దశ యొక్క ప్రాధాన్యత. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బ్రిటిష్ వారికి సంబంధించి స్కూళ్ళు, కాలేజెస్, లాయర్స్ అందరూ కూడా గవర్నమెంట్ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఇండియన్స్ వాళ్ళు తమ పదవులకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇలా గాంధీజీ పిలుపు మేరకు ఇది మొదటి దశ. మరి రెండవ దశకు వచ్చేప్పటికి ఏం జరుగుతుంది? రెండవ దశలోని మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. విజయవాడలోని ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఏమని పిలుస్తారంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ ఎక్కడ సమావేశం అయ్యారంటే మనకి ఆంధ్రాలోని విజయవాడలోని ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడంటే మీకు మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 1కి ఈ మధ్య 2 రోజుల పాటు ఇక్కడ ఈ మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్లో గాంధీజీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గాంధీజీతో పాటుగా కస్తూరిబా అటెండ్ అయ్యారు, సరోజినీ నాయుడు అటెండ్ అయ్యారు, చిత్తరంజన్ దాస్ కూడా అటెండ్ అయ్యారు, మోతీలాల్ నెహ్రూ అటెండ్ అయ్యాడు. నెక్స్ట్ అదేవిధంగా మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. దుర్గాబాయ్ దేశ్ముఖ్ కూడా అటెండ్ అవుతారు. ఇలా గొప్ప గొప్ప ఈ యొక్క జాతీయ నాయకులందరూ కూడా ఎక్కడ జరిగిన మీటింగ్ అటెండ్ అయ్యారంటే విజయవాడలో జరిగిన మీటింగ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. మన ఆంధ్ర నుంచి కూడా ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఆంధ్ర నుంచి మనకి దుగ్గిరాల గోపాలకృష్ణ అటెండ్ అయ్యాడు. నెక్స్ట్ పట్టాభి సీతారామయ్య అటెండ్ అవ్వడం జరుగుతుంది. అయ్యల్ దేవరా కాళేశ్వరరావు అటెండ్ అవ్వడం జరుగుతుంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య అటెండ్ అవుతాడు. ఇలా కొంతమంది జాతీయ నాయకులు మరియు ఆంధ్రాకి సంబంధించిన నాయకులు కూడా దేనికి అటెండ్ అయ్యారని చెప్తున్నామంటే ఈ యొక్క ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ విజయవాడలో జరిగిన దానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇలా కొంతమంది జాతీయ నాయకులు, ఆంధ్రాకి చెందిన కొంతమంది నాయకులు దీనికి అటెండ్ అయిన తర్వాత మరి ఈ యొక్క విజయవాడలో జరిగిన మీటింగ్లోని ఇక్కడ ఈ విజయవాడలో జరిగిన మీటింగ్ మొత్తాన్ని చూసుకునేది ఎవరు అంటే ఈ విజయవాడ మీటింగ్ మొత్తం కూడా ఎవరు అండర్లో జరిగింది? దీని మొత్తానికి ఎవరు అధ్యక్షత వహించారంటే దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య ఈ మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఎక్కడ జరిగిన ఈ యొక్క సమావేశానికంటే విజయవాడలో జరిగిన మొత్తం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్కి ఎవరు అండర్లో జరిగిందంటే మనకి దుగ్గిరాల గోపాలకృష్ణ అండర్లో జరిగింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఏర్పాటు చేసిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పేరేంటి? స్వచ్ఛంద సేవా సంస్థ అంటే వాలంటరీ సర్వీస్ ఫోర్స్ ఏంటంటే మనకి రామదండు. క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఎగ్జామ్లోని? విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ సక్రమంగా జరగడానికి సేవలు అందించిన స్వచ్ఛంద సేవా సంస్థ పేరు ఏంటని అడిగినప్పుడు రామదండు. మరి విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ ఎవరు అండర్లో జరిగిందంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అండర్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ పేరు ఏంటంటే రామదండు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ విజయవాడలో జరిగిన మీటింగ్ ఎవరు ముఖ్యంగా అటెండ్ అయ్యారని చెప్తున్నాము? గాంధీజీ అటెండ్ అయిన తర్వాత ఈ మీటింగ్లో ప్రస్తావిస్తూ ఉన్నాడు. గాంధీజీ మీటింగ్లో ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు మన ఆంధ్ర ప్రజలకి అర్థం కావాలంటే ఖచ్చితంగా తెలుగులో మాట్లాడాలి. సో అప్పుడు అతనికి తెలుగు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా గాంధీజీ మీటింగ్లోని ప్రస్తావిస్తున్నప్పుడు గాంధీజీ యొక్క మొత్తం స్పీచ్ అంతా కూడా మనకి తెలుగులోకి అనువాదించింది. గాంధీజీ యొక్క స్పీచ్ మొత్తాన్ని కూడా తెలుగులోకి అనువాదించింది ఎవరంటే మీకు అయ్యందేవర కాళేశ్వరరావు. పేరు గుర్తుపెట్టుకోండి, అయ్యందేవర కాళేశ్వరరావు. ఈ అయ్యదేవర కాళేశ్వరరావు అనేవాడు ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో గాంధీజీ యొక్క స్పీచ్ మొత్తాన్ని కూడా ఏ లాంగ్వేజ్లోకి అనువాదించడం జరిగిందంటే తెలుగులోకి అనువాదించడం జరిగింది. ఇది విజయవాడలో జరిగిన మీటింగ్. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఉద్యమాన్ని ప్రమోట్ చేయడం కోసం జరుగుతుంది. ఏ ఉద్యమాన్ని ప్రమోట్ చేయడానికంటే మీకు ఎన్సీఎం ఉద్యమానికి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా జరుగుతున్నప్పుడు ఈ మీటింగ్లోని కొన్ని ఇంపార్టెంట్ అంశాలను తీసుకురావడం జరిగింది. ఏంటి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ చేసిన ప్రతిపాదనలు ఏంటి మనం తీసుకుంటే, ఒకటి తిలక్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తిలక్ నదిని ఏర్పాటు చేయడము, ఆ తిలక్ నదికి ₹1,00,00,000 చేర్చడం, 1 crore రూపీస్ని చేర్చడం. అలా వచ్చిన ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఇండియన్స్కి అంటే ఇండియాలో ఉన్న చాలామందికి ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళందరికీ ఉపాధిని ఏర్పాటు చేయాలి. ఉపాధిని ఏర్పాటు చేయాలంటే అప్పుడు ఎక్కువ డిమాండ్ ఉండేది ఏంటంటే కాటన్ టెక్స్టైల్. సో అందుకని
20 లక్షల చరకాలను ఏర్పాటు చేసి ఇండియన్స్ అందరికి కూడా ఏం కల్పిద్దామంటే ఉపాధి అవకాశం కల్పిద్దాం. దేని నుంచి వచ్చే ఫండ్ అంతా కూడా అంటే మీకు తిలక్ ఫండ్, ఎందుకంటే తిలక్ మరణించారు కదా. సో తిలక్ పేరు మీదుగానే తిలక్ ఫండ్ని ఏర్పాటు చేసి తిలక్ ఫండ్కి ₹1,00,00,000 స్వీకరించి ఆ వచ్చిన డబ్బులు తేదగా భారతీయులందరూ కూడా ఉపాధి అవకాశం కల్పించడం కోసము 20 లక్షల చరకాలను ఏర్పాటు చేయాలని ఎక్కడ దీన్ని తీసుకొచ్చారంటే మనకి విజయవాడలో జరిగిన మీటింగ్. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే మనకి ఈ యొక్క ఉద్యమంలోని 1 crore కోటి మంది పీపుల్స్ని ఈ ఉద్యమంలో చేర్చాలి. ఏ ఉద్యమంలోని? ఎన్సీఎం ఉద్యమంలో. మూడో పాయింట్ ఏంటి? ఆ రోజు భారతదేశంలో విలేజ్లో చాలా ఎక్కువగా మీకు తీసుకునే ఆల్కహాల్ ఏంటంటే సారా. ఈ సారాకి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు తీసుకురావాలని చెప్పి గాంధీజీ ఎక్కడ పిలుపునిచ్చాడంటే విజయవాడ సమావేశంలో అని మనము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడే మరొక అంశం గురించి ప్రతిపాదించారు. ఏంటంటే హరిజన. ఈ హరిజన ఉద్ధరణ ఈ హరిజన ఉద్ధరణ ఉద్యమాన్ని కూడా ఎక్కడ తీసుకురావాలని ప్రతిపాదించారంటే మనకి ఈ యొక్క విజయవాడ సమావేశంలో. హరిజన ఉద్యమం అంటే ఏంటంటే బ్యాక్వర్డ్ కాస్ట్, ఎస్సీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని ముందుకు తీసుకురావాలని చెప్పి గాంధీజీ హరిజన ఉద్ధరణ ఉద్యమాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ఎక్కడ పిలుపునిచ్చారంటే మనకి ఈ యొక్క విజయవాడ సమావేశంలో పిలుపునివ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ విజయవాడలోని మాట్లాడుతున్న అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్సీఎం ఉద్యమంలోని 2వ దశలోని ప్రస్తావిస్తున్న అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 3వ దశలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం ప్రస్తావిద్దాం. అది ప్రస్తావించే ముందు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే విజయవాడలో జరిగిన ఐఎన్సి సమావేశంలోనే మన ఆంధ్రాకి చెందిన పింగళ వెంకయ్య, ఈ పింగళ వెంకయ్య గారు తయారు చేసిన 3 రంగులు కలిగిన జెండా 3 కలర్ ఫ్లాగ్ని గాంధీజీకి మొదటిసారిగా ఎక్కడ చూపించడం జరిగిందంటే విజయవాడ మీటింగ్లోనే. విజయవాడ జరిగిన మీటింగ్లో గాంధీజీ అటెండ్ అయితే ఆ గాంధీజీకి పింగళ వెంకయ్య గారు తయారు చేసిన 3 రంగులు కలిగిన జెండాను చూపిస్తే చాలా అద్భుతంగా ఉంది, ఇది ఐఎన్సీ యొక్క నేషనల్ ఫ్లాగ్గా పెట్టుకుందామని చెప్పి గాంధీజీ ఆమోదించి అప్పుడు గాంధీ ఏం చేశారంటే ఆ మధ్యలోని చరకాని ఏర్పాటు చేయమని చెప్పి గాంధీ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చరకాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసిన తర్వాత అది ప్రజెంట్ మనకి ఏంటంటే మన యొక్క జాతీయ జెండాగా మనం చెప్పుకుంటున్నాము, అదే నేషనల్ ఫ్లాగ్గా మనం చెప్పుకుంటున్నాము. మరి మన యొక్క జాతీయ జెండాని మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ఆమోదించింది అనేది కింద మీరు కామెంట్ చేయండి. మరి ఇక్కడ ఏం చెప్తున్నామంటే పింగళ వెంకయ్య గారు తయారు చేసిన ఈ యొక్క 3 కలర్స్ ఫ్లాగ్ని ప్రజెంట్ మనం ఏమని చెప్తున్నామంటే మన యొక్క నేషనల్ ఫ్లాగ్గా చెప్పుకుంటున్నాము. అది గాంధీజీ గారికి మొదటిసారి ఎక్కడ చూపించారని చెప్తున్నామంటే విజయవాడ సమావేశంలో. అది 2వ దశలో జరిగిన ఇంపార్టెన్స్. ఓకేనా. నెక్స్ట్ 3rd పేజ్. 3వ దశలో ఏం జరుగుతుంది? 3వ దశలో ఏం జరుగుతుందంటే ఈ 3వ దశలోని గాంధీజీ ఏమని పిలుపునిస్తున్నాడంటే భారతదేశంలోని విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలి అని గాంధీజీ పిలుపునిచ్చాడు. ఎన్నో దశలు అంటే 3వ దశలోని. అంటే ఏమంటున్నారు ఇక్కడ మనకి? బాయ్కాట్. ఈ బాయ్కాట్ అంటే ఏంటి? బహిష్కరణ. వేటిని బహిష్కరించాలి? ఈ యొక్క ఇంగ్లాండ్ లేదా మిగతా దేశాల వారు అక్కడ ఇంగ్లాండ్లో తయారయ్యే వస్తువులను తీసుకొచ్చి భారతదేశంలో అమ్ముతున్నారు. సో వాటిలన్నిటిని కూడా మనం బహిష్కరించాలని చెప్పి గాంధీజీ ఎన్సీఎం ఉద్యమ సందర్భంగా ఎక్కడ 3వ దశలోని దీన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. అది 3వ దశ యొక్క ఇంపార్టెన్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి విదేశీ వస్తువులను బహిష్కరించడము, స్వదేశీ వాటిని ఏం చేయాలంటే ఎస్టాబ్లిష్ చేయడం, స్వదేశీ వాటిని ఎంకరేజ్ చేయడం. స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేయాలి, విదేశీ వస్తువులను ఏం చేయాలంటే బహిష్కరించాలని గాంధీజీ గారు ఎక్కడ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారంటే 3వ దశలో అని గుర్తుపెట్టుకోండి. ఎన్సీఎం ఉద్యమం సందర్భంగానే గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది 3వ దశలో జరిగిన ఇంపార్టెన్స్. అయితే ఈ విదేశీ వాటిని బహిష్కరించడం, స్వదేశీ వాటిని ఎంకరేజ్ చేయమని చెప్పి ఎప్పుడైతే అన్నారో ఈ సందర్భంగా ఈ యొక్క ఎన్సీఎం ఉద్యమ సందర్భంగా ఇండియాలోని ఒక పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది, లేదా కళాశాల అంటాం. దాని పేరు ఏంటంటే జమియా మిలియా అనే స్కూల్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా గుజరాత్ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుజరాత్ విద్యాపీఠము, కాశీ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జమియా మిలియాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జమియా మిలియా ఇస్లామియా అని కూడా పిలుస్తాము. జమియా మిలియా ఇస్లామియా అనే స్కూల్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇలాంటి కొన్ని కళాశాల లేదా పాఠశాల అనేవి ఏ సందర్భంగా ఏర్పాటు చేయబడుతుందంటే ఎన్సీఎం ఉద్యమం సందర్భంగా ఏర్పాటు చేయడం అని గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా. లాస్ట్ 4వ దశ. మరి 4వ దశలో ఏం జరుగుతుంది అంటే ఈ 4వ దశలోని ఉత్తరప్రదేశ్లోని చిన్న గ్రామంలోని ఎన్సీఎం ఉద్యమం జరుగుతూ ఉంది. మరి ఎన్సీఎం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఆ ఉద్యమం జరుగుతుంది? ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనే ప్రాంతంలో. చౌరీ చౌరా అనే ప్రాంతము యూపీ ఉత్తరప్రదేశ్లో ఉందని గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనే ప్రాంతంలోని ఎన్సీఎం ఉద్యమం చేస్తున్న ఉద్యమకారుల పైన అక్కడున్న పోలీసు వారు, బ్రిటిష్ వారి యొక్క పోలీసు వారు ఏం చేశారంటే లాఠీ చార్జ్ విధించడం జరుగుతుంది. అలా విధించిన లాఠీ చార్జ్లోని ఆ చౌరీ చౌరీ అనే ప్రాంతంలో ఉద్యమం చేస్తున్న అంబికా రాయ్, ఈ అంబికా రాయ్ అనేవాడు తీవ్ర గాయాలకు గురవడం జరుగుతుంది. అంబికా రాయ్ పేరు గుర్తుపెట్టుకోండి, అంబికా రాయ్. ఇతను చౌరీ చౌరీ అనే ప్రాంతంలో ఉద్యమం చేస్తున్న ఉద్యమకారుడు, అతను నాయకత్వం వహిస్తాడు. సో అతను తీవ్ర గాయాలవడంతో అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే చౌరీ చౌరీ అనే ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ పైన అటాక్ చేసి ఆ పోలీస్ స్టేషన్ పూర్తిగా సజీవ దహనం చేయడం జరుగుతుంది. అలా ఆ యొక్క పోలీస్ స్టేషన్ పైన మంట పెట్టినప్పుడు అక్కడ 22 మంది పోలీస్ అధికారులు లేదా పోలీస్ వారు చనిపోవడం జరుగుతుంది. ఎవరి యొక్క పోలీస్? బ్రిటిష్ వారి యొక్క పోలీస్ వారు చనిపోవడం జరుగుతుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని పిలుస్తామని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు జరిగిందని చెప్తున్నామంటే ఫిబ్రవరి 5వ తారీఖున జరిగింది. 1922వ తారీఖున జరిగింది ఏంటంటే చౌరీ చౌరీ ఇన్సిడెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ చౌరీ చౌరీ ఇన్సిడెంట్ అనేది జరగడానికి కారణం ఏంటంటే అక్కడున్న పోలీసు వారు అక్కడ ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం ఎలా చేస్తున్నారు? నాన్ వైలెన్స్ చేస్తున్న ఉద్యమకారులపైన వాళ్ళు లాఠీ చార్జ్ వేస్తే అక్కడ అంబికా రాయ్ అనేవాడు తీవ్ర గాయాలకు గురవుతే అక్కడ రచ్చిపోయిన ఈ యొక్క ఉద్యమకారులందరూ కూడా పోలీస్ స్టేషన్ పైన అటాక్ చేస్తే 22 మంది పోలీసు వారు చనిపోవడం జరుగుతుంది. దీన్ని చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని పిలుస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంబికా రాయ్కి సంబంధించి అంబికా రాయ్ ఇతనికి ఒక టైటిల్ ఉంది. ఇతను మనం ఏమని పిలుస్తామంటే అస్సాం క్యాసరీ అని పిలుస్తాం. మరి పంజాబ్ క్యాసరీ అని ఎవరు పిలుస్తారంటే లాలా లజపత్ రాయ్. మరి ఆంధ్ర క్యాసరీ అని ఎవరు పిలుస్తారంటే టంగుటూరి ప్రకాశం పంతులు. మరి బీహార్ క్యాసరీని ఎవరు పిలుస్తారంటే కున్వర్ సింగ్ని పిలుస్తారని గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క అంబికా రాయ్ని ఏమని పిలుస్తామని చెప్తున్నామంటే అస్సాం క్యాసరీ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలా ఈ ఇన్సిడెంట్ మొత్తం యూపీలో జరుగుతున్నప్పుడు గాంధీజీ ఎక్కడున్నాడు? గాంధీజీ ఎక్కడున్నాడంటే మనకి గుజరాత్లోని బార్దోలి అనే ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడ? బార్దోలి. ఈ బార్దోలి అనే ప్రాంతంలో గాంధీజీకి ఈ విషయం తెలుసుకొని, అంటే ఈ విషయం తెలిసిన ఏ విషయము? ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరీ అనే ప్రాంతంలో జరిగిన చౌరీ చౌరీ ఇన్సిడెంట్ గురించి గాంధీజీకి ఎప్పుడైతే తెలిసిందో గాంధీజీ బార్దోల్ నుంచి 1922 ఫిబ్రవరి 12వ తారీఖున ఏమని ప్రకటించాడంటే ఈ యొక్క ఎన్సీఎం ఉద్యమాన్ని నిలిపేస్తున్నట్టు ఎవరు ప్రకటించారంటే గాంధీజీ ప్రకటించడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రకటించాడంటే బార్దోలి అనే ప్రాంతం, గుజరాత్ నుంచి ప్రకటించాడు. అందుకే దీన్ని బార్దోలి తీర్మానం అని పిలుస్తాము. బార్దోలి తీర్మానం అంటే ఉద్యమాన్ని నిలిపివేయడము. అలా బార్దోలి తీర్మానం ఎప్పుడు చేశాడని క్వశ్చన్ అడిగితే 1922 ఫిబ్రవరి 12న గుజరాత్లోని బార్దోలి అనే ప్రాంతం నుంచి చేయడం జరిగింది. ఇలా గాంధీజీ ఈ యొక్క ఎన్సీఎం ఉద్యమాన్ని ఎప్పుడు నిలిపివేశాడంటే 1922 ఫిబ్రవరి 12వ తారీఖున. అయితే ఇక్కడ చూడండి, ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ఐఎన్సీ యొక్క పూర్తి మద్దతుతో ఉద్యమాన్ని ప్రారంభించాడు గాంధీజీ. కానీ ఉద్యమాన్ని ఆపేసేప్పుడు ఐఎన్సీ యొక్క సపోర్ట్, ఐఎన్సీ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా తన ఓన్ నిర్ణయం తీసేసుకొని గాంధీజీ ఏం చేశాడంటే ఉద్యమాన్ని నిలిపివేశాడు. ఈ ఉద్యమాన్ని నిలిపివేయడం వల్ల కొంతమంది గాంధీజీ పైన కొన్ని నిర్వచనాలు ఏంటి కామెంట్స్ అని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరు మనం చెప్పుకుంటే లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ ఏమంటాడంటే ఇది ఒక జల ప్రళయము లేదా ఒక జాతి విపత్తు అని ప్రస్తావించడం జరుగుతుంది. జాతి విపత్తు అని ప్రస్తావించాడు. ఓకేనా? మరి అదేవిధంగా మనకి జాతి విపత్తు అని గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా మనకి జేఎల్ నెహ్రూ గారు ఏమంటారంటే ఎక్కడో జరిగిన ఒక చిన్న మిస్టేక్, ఎక్కడ చౌరీ చౌరీ అనే ప్రాంతంలో జరిగిన ఒక చిన్న మిస్టేక్కి భారతదేశం మొత్తాన్ని కూడా శిక్షించాడు ఎవరంటే గాంధీజీ అని చెప్పి ఏ ఉద్యమ సందర్భంగా ప్రస్తావించాడంటే ఎన్సీఎం ఉద్యమ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది.
ఓకేనా. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఏమంటాడంటే ఇది ఒక జల ప్రళయము, ఇది ఒక ఫ్లడ్. జల ప్రళయం అని ఎవరు ప్రస్తావించారంటే సుభాష్ చంద్రబోస్. లాలా లజపత్ రాయ్ అయితే జాతి విపత్తు అని గుర్తుపెట్టుకోండి. అదే సుభాష్ చంద్రబోస్ అయితే మీకు జల ప్రళయం అని ప్రస్తావించారని గుర్తుపెట్టుకోండి. జేఎల్ నెహ్రూ ఏమంటున్నాడంటే ఎక్కడో ఒక చిన్న ప్లేస్లో జరిగిన ఒక చిన్న మిస్టేక్కి దేశం మొత్తాన్ని కూడా గాంధీజీ గారు శిక్షించారని ఎవరు ప్రస్తావించారంటే జేఎల్ నెహ్రూ గారు ప్రస్తావించారు. ఎంఎన్ రాయ్ ఏమని ప్రస్తావిస్తాడంటే ఎంఎన్ రాయ్కి వచ్చేప్పటికి గాంధీజీ యొక్క బలహీన నాయకత్వానికి ఇది ఒక ఉదాహరణ, వీక్ లీడర్షిప్కి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఎవరు ప్రస్తావించారంటే మనకి ఈ యొక్క ఎంఎన్ రాయ్ ప్రస్తావించడం జరిగింది. వీక్ లీడర్షిప్ గుర్తుపెట్టుకోండి. ఇలా కొంతమంది ఎవరిని ఉద్దేశిస్తూ కామెంట్స్ అనేవి చేయడం జరిగిందంటే మీకు ఎన్సీఎం ఉద్యమాన్ని ఉద్దేశిస్తూ కామెంట్స్ అనేవి చేశారు. లాలా లజపత్ రాయ్ జాతి విపత్తు, జేఎల్ నెహ్రూకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎక్కడో జరిగిన ఒక చిన్న మిస్టేక్ దేశం మొత్తాన్ని కూడా శిక్షించారని చెప్పి, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ అయితే ఒక జల ప్రళయమని, ఎంఎన్ రాయ్ అయితే గాంధీజీ యొక్క బలహీన నాయకత్వానికి ఉదాహరణని, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఏమంటాడంటే మనకి ఇంకో మాట చెప్తాడు ఏంటంటే ఉద్యమం చేస్తున్న వారిపైన గాంధీజీ ఒక చల్లని వాటర్ని పోసాడని చెప్పి ఎవరు ప్రస్తావించారు అంటే సుభాష్ చంద్రబోస్. ఇలా ఈ యొక్క ఎన్సీఎం ఉద్యమం అనేది 1922 ఫిబ్రవరి 12వ తారీఖున ముగిసిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఉంటావి ఎక్స్ట్రా పాయింట్స్ ఏంటంటే ఈ ఉద్యమానికి జరుగుతున్నప్పుడు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ భారతదేశంలోని కొన్ని ఏరియాస్లో మనకి ఉద్యమాలు జరిగాయి. మన ఆంధ్రాలో 3 జరిగాయి, కేరళలో 1, కేరళలో మనకి మోప్లా తిరుగుబాటు అని చెప్తాం కేరళలో. అదే మీకు పంజాబ్లో అకాలీ ఉద్యమం అని చెప్తాం, అకాలీ ఉద్యమము. కేరళలో మోప్లా తిరుగుబాటు, ఆంధ్రప్రదేశ్లోని మీకు చీరాల పేరాల సత్యాగ్రహం ఒకటి. రెండవది ఏంటంటే పెదనందిపాడు ఓకేనా సత్యాగ్రహ లేదా ట్యాక్స్ నిరాకరణ ఉద్యమం అని చెప్తారు. మూడవది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పల్నాడు సత్యాగ్రహాన్ని పిలుస్తారు. పల్నాడు సత్యాగ్రహం. చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. మరి పెదనందిపాడు ఉద్యమానికి నాయకత్వం వహించింది పర్వతనేని వీరయ్య చౌదరి. మరి పల్నాడు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరంటే కనిగంటి హనుమంతరావు. ఓకేనా. ఫస్ట్ దానికి ఇక్కడ చీరాల పేరాలు వచ్చేప్పటికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు పర్వతనేని వీరయ్య చౌదరి, థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు కనిగంటి హనుమంతరావు. ఇక్కడ మళ్ళీ చూడండి, ఆంధ్ర రత్నాన్ని ఎవరిని పిలుస్తామంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆంధ్ర శివాజీని ఎవరిని పిలుస్తామంటే మనకి పర్వతనేని వీరయ్య చౌదరి. ఆంధ్ర తిలక్ అని ఎవరిని పిలుస్తామంటే కొండ వెంకటప్పయ్య అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ యొక్క ఉద్యమాలన్నీ కూడా దేనికి సపోర్ట్ చేస్తూ మనము ఎన్సీఎం ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఈ ప్రాంతాల్లో జరిగావి. ఇక్కడ మోప్లా తిరుగుబాటు ఏ స్టేట్లో జరిగిందంటాడు, కేరళ అని గుర్తుపెట్టుకోండి. అకాలీ ఉద్యమం ఏ స్టేట్లో జరిగిందంటాడు, పంజాబ్లో జరిగింది. మళ్ళీ ఉద్యమాలు ఇండివిజువల్గా మనం చూడాలి, ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. ఇది ఓవరాల్గా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ జరిగిన ఉద్యమాలుగా మనం చెప్పుకుంటే ఏ ఉద్యమానికి అంటే ఎన్సీఎం ఉద్యమానికి. ఇది ఓవరాల్గా ఎన్సీఎం ఉద్యమానికి సంబంధించి ఇంపార్టెన్స్. ఎన్సీఎం ఉద్యమం గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, స్టార్ట్ అవుతున్నప్పుడు వైస్రాయ్ ఎవరు, ఎండ్ అవుతున్నప్పుడు వైస్రాయ్ ఎవరు, దీనికి సంబంధించి ఎటువంటి చిహ్నాన్ని పెట్టారు, దీని యొక్క మెయిన్ పిల్లర్ ఏంటంటే నాన్ వైలెన్స్. మరి ఇలా ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ ఉద్యమాన్ని కలకత్తా ప్రత్యేక ఐఎన్సీ సమావేశంలో ఆమోదించుకున్నారు. వార్షిక ఐఎన్సీ సమావేశం 1920లో నాగపూర్ ఐఎన్సీ సమావేశంలో ఏం చేశారంటే సీతారంజన్ దాస్ దీన్ని ఆమోదించడం జరుగుతుంది. ఇలా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఉద్యమం 4 దశలుగా జరిగింది. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4వ దశ. మరి 4 స్టేజ్లో ఏం చేశారని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓవరాల్గా ఈ యొక్క 4 స్టేజెస్లో ఏం జరిగింది అనేది జాగ్రత్తగా స్టడీ చేయండి. లాస్ట్ 4వ దశకు వచ్చేటప్పటికి ఏం జరిగింది, చౌరీ ఇన్సిడెంట్ వల్ల గాంధీజీ గారు గుజరాత్లోని బార్దోలి అనే ప్రాంతం నుంచి 1922 ఫిబ్రవరి 12న ఏ ఉద్యమాన్ని నిలిపేశారంటే ఎన్సీఎం ఉద్యమాన్ని నిలిపేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఎన్సీఎం ఉద్యమానికి సంబంధించి ఇంపార్టెన్స్.